ఒక ప్రభుత్వము ఎంత బాధ్యతగా ఉండాలో బీజేపీ చూపించింది. ఒక ప్రభుత్వంతో ఎంత బాధ్యతారహితంగా ఉన్నాడో రాహుల్ గాంధీ చూపించాడు. నిరసన అనే పదానికి ఒక బాధ్యత ఉంటది. నీటి మీద నిరసన చేయడం తప్పు కాదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరడము తప్పు కాదు. పిల్లలకి పరిహారం కోరడంలోనూ తప్పు లేదు. దానికోసం జంతర్ మంతర్ దగ్గర యాజిటేషన్ తరహాలోని నువ్వు విజయ్ చౌక్‌లో చేస్తావు, ఇంకో చోట చెయ్యి. కానీ ప్రధానమంత్రి ఇంటి ముందుకు వెళ్ళటం, ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చోవడం, దేశంలో ఉన్నటువంటి యువతరాన్ని అక్కడికి రమ్మంటాం ఖచ్చితంగా గీత దాటడమే. ఇంతవరకు ఉన్నటువంటి ఒక సున్నితమైన గీత, హై సెక్యూరిటీ జోన్. ఇప్పుడు రేపు పొద్దున్న రాహుల్ గాంధీ ఇంటి ముందు చేయకూడదా? సోనియా గాంధీ ఇంటి ముందు చేయకూడదా? ఈ దేశంలో చేస్తున్నటువంటి అల్లకొల్లాలకు మీరే బాధ్యత అని చెప్పేసేసి హిందుత్వ సంఘాలన్నీ కలిసేసి వెళ్ళి ప్రియాంక గాంధీ ఇంటి ముందు చేయకూడదా? వాళ్ళ ఇళ్లలోకి చొరబడకూడదా? నువ్వు ఇంటి ముందు దాకా తెచ్చావు, రేపు ఇంట్లోకే వస్తారు. ఏమవుతుంది అప్పుడు? ఎవరిది బాధ్యత? అప్పుడు అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? అయ్యో మా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు, మా వాళ్ళ ప్రాణాలకు భయం అంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రాణాలకి భయం కదా, అక్కడ సెక్యూరిటీ థ్రెట్ క్రియేట్ చేయడం కదా, ఒక యాజిటేట్ చేయడం అనేటటువంటిది మోడీ ఇంటి ముందు అనేటటువంటిది విధ్వంసకర ప్రతిపక్ష పాత్ర. ఇది ఖచ్చితంగా గీత దాటాడు రాహుల్ గాంధీ.